దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. కన్విన్స్డ్ అట్ ద సేమ్ టైం ఆయన పవన్ కళ్యాణ్ కూడా కన్విన్స్ చేసేసాడు సీఎం వదిలేసే నువ్వు అని. కాబట్టినే కదా నడుస్తుంది. అంటే లోకేష్ కూడా ఇందులో కొంచెం పాత్ర పోషిస్తున్నారా? లేకపోతే ఎట్లాగా వీళ్ళిద్దరు ఎట్టా కావలించుకుంటారు. పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రేపొద్దున సీట్ల విషయంలో లేదంటే నిజంగా అంటే ఇప్పుడు కాపు పెద్దలు రంగంలో దిగబోతున్నారు ఈ బేరసారాలకి సంబంధించినది, వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారా నారా లోకేష్? ఏమి చేయరండి, వాళ్ళు కాసేపు పబ్లిసిటీ పొందుతారు. అంటే ముద్రగడ లాంటి వాళ్ళు చేరితే కామ్ కూరుకుంటాడు ఆయన? అంత సైలెంట్ ముద్రగడ చేరతాడని నేను అనుకోను. మద్దతు ఇస్తాడేమో, లేదా వాళ్ళ అబ్బాయికి టికెట్ తీసుకుంటాడేమో, అప్పుడు ఏదైనా అంతకు మించి ఏముంటది. అట్లా కాదు కదా, పార్టీలో చేరితే గనక మరో రఘురామకృష్ణరాజు లాంటి ఆయన. అవును, కాబట్టి అంత తొందరగా ఈయన పార్టీలు మద్దతు కోరుతాడు అంతవరకు. అంటే వీళ్ళకి చేర్చుకోవాలని లేదా జనసేన వాళ్ళకి? లేకుండానే వెళ్ళారా మనుషులు? అదేనేది అంటే మద్దతు కోసం వెళ్తున్నారు. చేరారు అనుకోండి ఇక ప్రతిదానికి నాదేంటి అంటే కిషన్ రెడ్డి లక్ష్మణ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ మద్దతు అడిగినట్టే అంతే. దాంట్లో ఉండేటువంటిది ఏంటంటే ముద్రగడ లాంటి వాళ్ళని మేనేజ్ చేయడం కష్టం. అసలు పవన్ కళ్యాణ్కి అది నచ్చకే కదా జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళని పక్కన పెట్టింది. ఇంకా ముద్రగడకి అంత ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తాడా? రామజోగాలు వీళ్ళు ఏంటంటే ఈ మధ్యన కాపులది అబ్జర్వ్ చేస్తే లోకేష్ స్టేట్మెంట్ల తర్వాత చాలా వరకు నెగిటివిటీ పెరుగుతోంది. అంటే ఆ ఓటు షిఫ్టింగ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఆ షిఫ్టింగ్ అవ్వకపోతే కనుక ఈ పొత్తుకు వేస్ట్ అయిపోతుంది.